జమ్మూ కశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. పాకిస్తాన్ అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మొత్తం 9 చోట్ల దాడులు చేసి 80 మందికి పైగా ఉగ్రవాదులను అంతమొందించింది ఆర్మీ. అయితే ఉగ్రవాద క్యాంపులపై దాడి చేయడమే కాదు, ఆ దాడి వివరాలను వెల్లడించిన తీరుతోనూ పాకిస్తాన్కు బలమైన సంకేతాలు పంపింది భారత ప్రభుత్వం. ఇద్దరు మహిళా అధికారులు, ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడించారు. ఈ సమయంలో వారి వెంట విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఉన్నారు. సోఫియా ఖురేషీ ముస్లిం వర్గానికి, వ్యోమికా సింగ్ సిక్కు వర్గానికి చెందినవారు కాగా, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హిందూ కశ్మీరీ పండిట్ కావడం గమనార్హం. పహల్గామ్లోని బైసరన్లో ఉగ్రవాదులు పర్యాటకుల్లో పురుషులను వాళ్ళ భార్యల కళ్ల ముందే దారుణంగా కాల్చేయడం, తమను చంపేయాలని వారు బాధతో వేడుకుంటే వెళ్లి మోదీకి చెప్పుకోండి అంటూ ఎంత పొగరుగా మాట్లాడారో. భారత్ చేసిన దాడి వివరాలను, నాటి ఘటనకు ధీమాగా జవాబు ఇచ్చే తరహాలోనే ఆ ఇద్దరు మహిళా అధికారులు వెల్లడించడం దేశ ప్రజల్ని బాగా ఆకట్టుకుంది. ఆ ఇద్దరు మహిళా అధికారుల విషయానికొస్తే, ఒకరు గుజరాత్లోని వడోదరకు చెందిన సోఫియా ఖురేషీ. ఆమెది వారసత్వంగా మిలిటరీ కుటుంబమే. ఆమె తాత, తండ్రి మిలిటరీలో వివిధ విభాగాల్లో పనిచేశారు. భర్త కూడా ఆర్మీ అధికారే. 1981లో జన్మించిన సోఫియా ఖురేషీ బయోకెమిస్ట్రీలో పీజీ చేసిన, సైన్యంపై మక్కువతో 1999లో చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరారు. శిక్షణ అనంతరం సైన్యంలో లెఫ్టినెంట్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2006 నుంచి 6 ఏళ్ల పాటు కాంగో, ఇతర దేశాల్లో ఐక్యరాజ్య సమితి శాంతి దళంలో భారత్ తరపున పనిచేశారు. 2016లో 18 దేశాల సైనిక కవాతులో భారత ఆర్మీ కంటింజెంట్కు నేతృత్వం వహించారు. ఇలా భారత్ తరపున మహిళా అధికారి నేతృత్వం వహించడం అదే తొలిసారి కావడం విశేషం. ఇక మరో అధికారి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. సాధారణ కుటుంబానికి చెందిన వ్యోమికా సింగ్ వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్ గా పనిచేస్తున్నారు. స్కూల్ స్థాయిలోనే ఎన్సీసీలో చురుకుగా పనిచేశారు. తన పేరుకు తగినట్టుగా ఆకాశంలో విహరించేలా పైలట్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత డిఫెన్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. 2004 వాయుసేనలో చేరారు. 2017లో వింగ్ కమాండర్గా పదోన్నతి పొందారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్లో ఎత్తైన కొండలు, పర్వత ప్రాంతాల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో చీటా హెలికాప్టర్లను సమర్థంగా నడిపారు. 2020 నవంబర్లో అరుణాచల్ ప్రదేశ్లో అత్యంత క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్కు నేతృత్వం వహించి మన్ననలు పొందారు. 2500 గంటలకు పైగా హెలికాప్టర్ నడిపిన అనుభవం ఆమె సొంతం. ఆమె భర్త కూడా వైమానిక దళంలో పైలట్గా పనిచేస్తున్నారు. వీరిద్దరి చేత ఆపరేషన్ సింధూర్ వివరాలను మీడియాకి వెల్లడించిన ప్రభుత్వం భారత మహిళల శక్తిని ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది.